నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవసార్ కథలు. కథా శీర్షిక లెఫీబో. రచన సలీం గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, ఆఫీస్కి వెళ్ళబోతున్న భర్తకు బాయ్ చెప్పడం కోసం గడప దాటి వసారాలోకి వచ్చి నవ్వుతూ చెయ్యి ఊపింది ఆద్విత. అతిలోక సౌందర్యవతి తన భార్య అయినందుకు గర్వపడని రోజు లేదు నిషిత్కి. అతను కూడా నవ్వుతూ బాయ్ చెప్పాడు. లోపలికెళ్ళి తలుపేసుకో, సాయంత్రం నేను తిరిగి వచ్చే వరకు తలుపు తీయకు అన్నాడు. నన్నెవరైనా ఎత్తుకెళ్తారని భయమా? చిలిపిగా నవ్వుతూ అంది. దొంగలెత్తుకుపోతారేమోనన్న భయంతో విలువైన వజ్రాల్ని భద్రంగా లాకర్లో పెట్టి దాచుకుంటాం కదా. నువ్వు నాకు వజ్రాల కన్నా విలువైన దానివి అన్నాడు. ఆద్విక సమ్మోహనంగా నవ్వింది. అందం అణుకువ ఉన్న ఆద్వి లాంటి స్త్రీలని కిడ్నాప్ చేసి సగం ధరకే అమ్మేస్తున్న మూటాలున్న విషయం ఆద్వికి తెలిస్తే అలా నవ్వగలిగేది కాదేమో అనుకున్నాడు నిషిత్. ప్రస్తుతం నడుస్తున్న లాభసాటి వ్యాపారం అదే. అలా కొన్నవాళ్లు కొన్ని మార్పులు చేర్పులు చేసి అందానికి మరిన్ని మెరుగులు దిద్ది తిరిగి ఎక్కువ ధరకు అమ్మేసుకుంటున్నారు. అతను వీధి మలుపు తిరిగే వరకు చూసి లోపలికెళ్ళబోతూ ఎవరో తననే చూస్తున్నట్టు అనుమానం రావటంతో ఆగి అటువైపు చూసింది ఆద్విక. అనుమానం కాదు, నిజమే. ఎవరో ఒక అతను తన వైపే చూస్తున్నాడు. 30 ఏళ్లకు మించని వయసు, నవ్వుతున్నట్టు కనిపించే కళ్ళు, సన్నటి మేసకట్టు, అందంగా ట్రిమ్ చేసిన గడ్డం. అతన్ని ఇంతకు ముందు ఎప్పుడైనా చూశారా అని ఆలోచించింది. ఎంత ఆలోచించినా తన జ్ఞాపకాల పొరల్లో అతని ఆనవాళ్ళేమీ కనిపించలేదు. మెల్లగా ఇంటి లోపలికి నడిచి తలుపు మూయబోతూ మళ్ళా అతని వైపు చూసింది. అతను అక్కడే నిలబడి కళ్ళార్పకుండా తన వైపే చూస్తుండటంతో భయమేసి దడాలన తలుపు మూసి గడియ పెట్టింది. ఎవరతను? ఎందుకు తన వైపే చూస్తున్నాడు? తనను కాదేమో, ఇంటివైపు చూస్తున్నాడేమో. దొంగతనం చేసే ఉద్దేశంతో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడేమో. అతని కళ్ళల్లో కనిపించిన దైన్యం ఆమెను గందరగోళానికి గురి చేస్తుంది. దొంగ కాదేమో, ఏదైనా చిక్కు సమస్యలో ఉన్నాడేమో. తనేమైనా పొరబడిందా? అది దైన్యం కాదేమో, పదునైన కత్తితో గొంతు కోయగల క్రూరత్వాన్ని దాని వెనక దాచుకుని ఉన్నాడేమో. మొదట నిషిత్కి ఫోన్ చేసి చెప్పాలనుకుంది. ఆఫీస్ బాధ్యతలో తలమునకలై ఉంటాడు కదా. ఎందుకు అతన్ని మరింత ఒత్తిడికి లోను చేయటం? సాయంత్రం ఇంటికొచ్చాక చెప్తే చాలు కదా అనుకుంది. నిషిత్ ఇంటికి తిరిగొచ్చే లోపల చేయాల్సిన పనులన్నీ గుర్తొచ్చి వాటిని యాంత్రికంగా చేయసాగింది. ఈ లోపలే ఆ ఆగంతుకుడు లోపలికొచ్చి ఏమైనా చేస్తాడేమోనన్న భయం ఆమెను వీడటం లేదు. అయినా తలుపులన్నీ వేసి ఉన్నాయిగా, ఎలా వస్తాడు అనుకుంటున్నంతలో కాలింగ్ బెల్ మోగింది. ఆద్విక ఉలిక్కిపడి తలుపు వైపు చూసింది. ఈ సమయంలో ఎవరై ఉంటారు? ఒకవేళ అతనేనేమో అనుకోగానే ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. మరోసారి కాలింగ్ బెల్ మోగింది. ఆమె శిలలా కదలకుండా నిలబడింది. కాలింగ్ బెల్ ఆగకుండా మోగుతుంది. మెల్లగా కదిలి తలుపుని చేరుకుంది. గోడ పక్కనున్న ఓ స్విచ్ని నొక్కింది. 16 అంగుళాల స్క్రీన్ మీద ఆ వ్యక్తి మొహం కనిపించింది. అతనే, తన భర్త ఆఫీస్కెళ్లే సమయంలో తన వైపు అదోలా చూస్తూ నిలబడిన వ్యక్తి. ఆడియో కూడా ఆన్ కావటంతో అతని మాటలు తనకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. భువి, నన్ను గుర్తుపట్టలేదా? నేను భువి, రియాన్ని. ఒక్కసారి తలుపు తీయవా? ప్లీజ్ భువి, నీకు చాలా విషయాలు చెప్పాలి. అతని గొంతులో ఆవేదన, కళ్ళల్లోంచి కారుతున్న కన్నీళ్లు తను చెప్తున్నది నిజమే అంటూ సాక్ష్యం పలుకుతున్నాయి. కానీ తన పేరు భువి కాదుగా. అదే చెప్పింది. మీరేదో పొరబడినట్టున్నారు. నా పేరు భువి కాదు, ఆద్విక. మీరెవరో నాకు తెలియదు. మిమ్మల్ని నేనెప్పుడూ చూడలేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంది. అయ్యో భువి, నేను పొరబడలేదు. నా ప్రాణంలో ప్రాణమైన నిన్ను గుర్తుపట్టడంలో పొరపడతానా? లేదు, నువ్వు నా భార్యవి. నేను నీ రియాన్ని. క్షమించాలి, నా భర్త పేరు నిషేత్. మరొకరి భార్యని పట్టుకుని నీ భార్య అనటం సంస్కారం కాదు. తక్షణమే వెళ్ళిపోండి, లేకపోతే మీ పైన సెక్యూరిటీ సెల్కి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. నన్ను నమ్ము భువి, ఒక్కసారి తలుపు తెరు. నేను చెప్పేది నిజమని రుజువు చేసే సాక్ష్యాధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఒక్క 10 నిమిషాలు చాలు. ప్లీజ్ తలుపు తెరువు. అతను జాలి కొలిపేలా వేడుకుంటున్నాడు. ఆద్విలో దయాగుణం. అతని వల్ల తనకేమీ ప్రమాదం ఉండదన్న నమ్మకం కలగటంతో తలుపు తెరిచి, లోపలికి రండి, దయచేసి ఏడవకండి. ఎవరైనా ఏడుస్తుంటే చూసి తట్టుకునేంత కఠినత్వం నాలో లేదు అంది. అతను హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాక అతనికి గ్లాసు నిండా చల్లని మంచినీళ్ళిచ్చింది. అతను గట్కటా తాగి గ్లాసుని టీపాయ్ మీద పెట్టాక
అతని ఎదురుగా కూర్చుంటూ, ఇప్పుడు చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు అంది. నా పేరు రియాన్. 8 ఏళ్ల క్రితం కాయ్ అనే కంపెనీలో నిన్ను చూసినప్పుడే ప్రేమలో పడ్డాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారే, అప్పుడు నా వయసు 22 ఏళ్ళు. కాయ్ సంస్థ గురించి నీకు తెలుసుగా, సిఓవై కాయ్, కంపానియన్ ఆఫ్ యువర్ చాయిస్ అనే సంస్థ అంటూ ఆమె సమాధానం కోసం ఆగాడు. తెలుసు, 3 ఏళ్ల క్రితం నన్ను నిషిత్ తెచ్చుకుంది అక్కడి నుంచే అంది ఆద్విక. నాకు మొదట కాయని సందర్శించే ఆసక్తి లేదు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని ఒకరినో ఇద్దరినో పిల్లల్ని కని ఇలాంటి మామూలు కోరికలే ఉండేవి. విడాకులు తీసుకున్న మగవాళ్ల కోసం, భార్య చనిపోయాక ఒంటరి జీవితం గడుపుతున్న వాళ్ళ కోసం అత్యంత అందమైన ఆడ ఆండ్రాయిడ్లను తయారు చేసి అమ్మకానికి పెడుతున్నారని విన్నప్పుడు ఎంత అందమైన ఆడవాళ్ళని తయారు చేస్తున్నారో వెళ్ళి చూడాలనుకున్నాను. కొనాలన్న ఉద్దేశం లేదు. 8 ఏళ్ల క్రితం ఒక్కో ఆండ్రాయిడ్ ధర 50 లక్షల పైనే ఉంటుంది. మనకు కావలసిన ఫీచర్స్ని బట్టి ₹1,00,00,000 ధర పలికే ఆండ్రాయిడ్స్ కూడా ఉండేవి. అంత డబ్బు పెట్టి కొనుక్కోవలసిన అవసరం నాకేమీ లేదు. కానీ అక్కడ డిస్ప్లేలో పెట్టిన 25కి పైగా ఉన్న ఆడవాళ్లలో నిన్ను చూశాక చూపు తిప్పుకోలేకపోయాను. చెప్పానుగా, ప్రేమలో పడ్డానని. అందుకే 80 లక్షలు చెల్లించి నిన్ను నా సొంతం చేసుకున్నాను. మన 5 ఏళ్ల కాపురంలో ఎన్ని సుఖాలో, ఎన్ని సంతోషాలో. నీ సాన్నిధ్యంలో మన ఇల్లే ఓ స్వర్గంలా మారిపోయింది. 5 ఏళ్ల కాపురమా? నాకేమీ గుర్తులేదే. అలా ఎలా మర్చిపోతాను? నా జీవితంలో జరిగిన ఏ ఒక్క క్షణాన్ని కూడా మర్చిపోలేదు. నా మెమరీ చాలా షార్ప్. మీరు చెప్పేది కట్టుకథలా ఉంది అంది ఆద్విక. నేను చెప్పేది నిజం భువి. నా పేరు భువి కాదని చెప్పానా? అలా పిలవద్దు, ఆద్విక అనే పిలవండి. సరే ఆద్విక, అసలు జరిగిందేమిటో తెలుసా? నీ మెమరీని పూర్తిగా ఎరేజ్ చేసి మళ్ళా నిన్ను ఫ్రెష్గా మొదటిసారి అమ్ముతున్నట్టు ఇప్పుడున్న నీ భర్తకు అమ్మారు. అందుకే నాతో గడిపిన రోజులు నీకు గుర్తు రావటం లేదు. నా మెమరీని ఎరేజ్ చేశారా? ఎవరు? ఎందుకు? ఆండ్రాయిడ్లను దొంగిలించే ముఠాల గురించి వినలేదా? ప్రస్తుతం అన్నిటికంటే లాభసాటి వ్యాపారం ఆడ ఆండ్రాయిడ్లని అమ్మటమే. ఒక్కో ఆండ్రాయిడ్ ధర 1,50,00,000 వరకు పలుకుతుంది. ఆల్రెడీ అమ్ముడుపోయిన ఆండ్రాయిడ్లని దొంగలు ఎత్తుకెళ్లి తక్కువ ధరకు కంపెనీకే అమ్మేస్తారు. కంపెనీ వాళ్ళు అందులో మరికొన్ని మార్పులు చేసి మెమరీ మొత్తాన్ని తుడిచేసి కొత్త ఆండ్రాయిడ్ అని కస్టమర్లకు నమ్మించి 1,50,00,000కు అమ్ముకుంటారు. అంటే నాలో కూడా మార్పులు చేసి అమ్మి ఉండాలి కదా? అలాగైతే మీరెలా గుర్తుపెట్టారు అంది ఆద్విక. నిన్ను గుర్తుపట్టకుండా చాలా మార్పులే చేశారు. జుట్టు రంగు మార్చారు, ముక్కు, పెదవులు, చెంపల్లో కూడా మార్పులు చేశారు. కానీ నీ కళ్ళును మాత్రం మార్చలేదు. అదే నా అదృష్టం. వాటిని చూసే నువ్వు నా భువివే అని గుర్తుపెట్టాను. ఆ కళ్ళు చూసేగా భువి నేను ప్రేమలో పడింది. ప్రేమగా, ఆరాధనగా చూసే కళ్ళు. ఇవేమీ నమ్మశక్యంగా లేవు. నా దగ్గర రుజువులున్నాయని చెప్పాగా. మన ఇద్దరం కలిసి ఉన్న ఈ ఫోటోలు, వీడియోలు చూడు అంటూ చూపించాడు. వాటిల్లో తనలానే నాజుగ్గా, తనెంత పొడవుందో అంతే పొడవుగా ఉన్న అమ్మాయి కనిపించింది. అతను చెప్పినట్టు కళ్ళు అచ్చం తన కళ్ళలానే ఉన్నాయి. కానీ మొహంలోని మిగతా అవయవాలు వేరుగా ఉన్నాయి. తన వైపు అనుమానంగా చూస్తున్న ఆద్వికతో, ఇది నువ్వే భువి అన్నాడు రియాన్. మీరు చూపించిన ఫోటోలోని అమ్మాయి నేను కాదు. కళ్ళు ఒకేలా ఉన్నంత మాత్రాన అది నేనే అని ఎలా నమ్మమంటారు? ఇప్పుడున్న టెక్నాలజీతో ఎన్ని రకాల మాయలైనా సాధ్యమే. ఇక మీరు వెళ్ళొచ్చు అంది లేచి నిలబడుతూ. నువ్వు నా భువివే అని నిరూపించటానికి మరో మార్గం ఉంది. నీ మెమరీని ఎరేజ్ చేసినా అది పూర్తిగా అదృశ్యమైపోదు. లోపలెక్కడో నిక్షిప్తమై డార్మెట్గా ఉంటుంది. దాన్ని రీట్రీవ్ చేయవచ్చు. ప్లీజ్ నాకు అవకాశం ఇవ్వు. మళ్ళా వస్తాను, నాతో బయటికి రా. నీ పాత జ్ఞాపకాల్ని బయటికి తోడగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ దగ్గరకు పిలిచికెళ్తాను. జస్ట్ 1 అవర్ ప్లీజ్. నా కోసం కాదు, మన కోసం. మీరు మొదట బయటికెళ్ళండి కోపంగా అంది. నిజమేమిటో తెలుసుకోవాలని లేదా నీకు? ప్రశాంతంగా ఆలోచించు. 1 గంట చాలు. రేపు మళ్ళా వస్తాను అంటూ తనను వేగంగా బయటికెళ్ళిపోయాడు. రాత్రి 12 దాటినా నిషత్కి నిద్ర పట్టడం లేదు. రియాన్ అనే వ్యక్తి చెప్పిన విషయాలన్నీ ఆద్విక నోటి ద్వారా విన్నప్పటి నుంచి అతనికి మనశ్శాంతి కరువైంది. రియాన్ చెప్పేది నిజమేనా? ఆద్వికను తను కొనుక్కున్నాక ముందు రియాన్తో 5 సంవత్సరాలు కాపురం చేసిందా? ఆ మెమరీని ఎరేజ్ చేసి తనకు అమ్మారా? ఎంత మోసం! ఇలా ఫస్ట్ సేల్ అని చెప్పి తనలాంటి వాళ్ళని ఎంతమందిని మోసం చేసి పాత ఆండ్రాయిడ్లని అంటగడుతున్నారు. కాయ్ కంపెనీ అమ్మే ఆండ్రాయిడ్లన్నీ 20 ఏళ్ల వయసులోనే ఉంటాయి.
దశాబ్దాలు జరిగిపోయినా వాటి వయసు మారదు. 20 ఏళ్లే ఉంటుంది. అతనికి ఆద్వికను కొనటం కోసం కాయి కంపెనీకి వెళ్లిన రోజు గుర్తుకొచ్చింది. అసలు ఎప్పుడైనా మర్చిపోతే కదా. తన జీవితానికి అందమైన మలుపు తిప్పిన రోజది. ఎంత తీయటి జ్ఞాపకమో. అతనికి 25 ఏళ్ల వయసులో జోషికతో పెళ్ళయింది. ఇద్దరూ ఒకే ఆఫీసులో పనిచేసేవారు. పెళ్ళైన ఏడాది వరకు హాయిగా గడిచింది. ఆ తర్వాతే సమస్యలు మొదలయ్యాయి. రోజూ ఏదో ఒక విషయం గురించి పోట్లాట. ఎంత ఓపికతో భరించాడో. అందమైన పూలవన్నాల్లో విహరిస్తూ శ్రావ్యమైన పాటల్ని వింటున్నంత తీయగా తన సంసారం కూడా సాగిపోవాలని కదా కోరుకున్నాడు. ఆ కోరిక తీరనేలేదు. ఎన్నేళ్లైనా జోషికలో మార్పు రాలేదు. పోను పోను మరింత మొండిగా మూర్ఖంగా తయారైంది. 2 పిల్లలు పుట్టారు. ఆమె కోపాన్ని తట్టుకోవటం కష్టమైపోయింది. విడిపోవాలని ఎంత బలంగా అనిపించినా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆ కోరికను వాయిదా వేశాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యి వాళ్ళ పెళ్లిళ్ళు కూడా అయ్యి జీవితంలో స్థిరపడ్డాక తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. అప్పుడు అతని వయసు 48 ఏళ్ళు. తర్వాత 2 ఏళ్ల వరకు ఒంటరి జీవితమే గడిపాడు. మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనిపించలేదు. ఆ వచ్చే స్త్రీ కూడా జోషికలా కయ్యానికి కాలు దువ్వే రకమైతే నో. అన్నిటికన్నా మనశ్శాంతి ముఖ్యం కదా. అది లేని జీవితం నరకం. ఆ 2 ఏళ్లు ఇంటి పని వంట పని ఇబ్బంది అనిపించలేదు. ప్రతి పనికి రకరకాల గాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఏం కూర కావాలో గాడ్జెట్లో ఫీడ్ చేస్తే చాలు. కూరలు కడిగి తరిగి నూనెతో పాటు కారం ఉప్పు లాంటి అవసరమైన దినుసులు వేసి వండి హాట్ బాక్సులో పెట్టేస్తుంది. కానీ ఇబ్బందల్లా ఎవరూ తోడు లేకపోవటం. మనసులోని భావాలు పంచుకోవటానికి ఓ మనిషి కావాలి కదా. అప్పుడే అతనికి కాయి కంపెనీ గుర్తొచ్చింది. అప్పటికే కాయి కంపెనీ చాలా ప్రాచుర్యం పొందింది. 1.5 కోటి పెట్టగల తాహతున్న ఒంటరి మగవాళ్ళందరూ ఎన్నేళ్లైనా వన్నె తరగని వయసు పెరగని 20 ఏళ్ల అందమైన ఆండ్రాయిడ్లను కొనుక్కోవటానికి ఎగబడసాగారు. దానికి ఆ కంపెనీ వాళ్ళిచ్చిన రసవత్తరమైన ఆకర్షణీయమైన వ్యాపార ప్రకటనలు మరింత దోహదం చేశాయి. గొడవలు కొట్లాటలు లేని ప్రశాంతమైన సంతోషకరమైన జీవితం కావాలనుకుంటున్నారా? మా దగ్గరకు రండి. అందమైన అణుకువగల 20 ఏళ్ల ఆండ్రాయిడ్లని వరించే అదృష్టం మీ సొంతమవుతుంది. భారీగా కావాలా? సహజీవనం చేస్తారా? మనసుకి ఆహ్లాదాన్ని అందించే ప్రియురాలు కావాలా? తీయటి కబుర్లు కలబోసుకునే స్నేహితురాలు కావాలా? లేదా ఆల్ ఇన్ వన్ నెరజాన కావాలా? మీరెలా కోరుకుంటే అలాంటి అప్సరసల్లాంటి ఆండ్రాయిడ్లని అందించే బాధ్యత మీది. రిపేరింగ్ సర్వీసింగ్ అవసరం లేని మెయింటెనెన్స్కి రూపాయి కూడా ఖర్చు లేని ఆండ్రాయిడ్లు 20 ఏళ్ల అమ్మాయి చేయగల అన్ని పనులను ఎటువంటి లోటు లేకుండా చేస్తుందని హామీ ఇస్తున్నాం. మీ సుఖ సంతోషాలే మాకు ముఖ్యం. మీ మనశ్శాంతే మా లక్ష్యం అంటూ సాగాయి ఆ ప్రకటనలు. అతనికి కావాల్సింది కూడా అదే. భారీగా అన్ని విధుల్ని నిర్వర్తిస్తూ మనశ్శాంతిని పాడు చేయని స్త్రీ. ఓ రోజు ఆఫీస్కి వెళ్లకుండా నేరుగా కాయి కంపెనీకి వెళ్ళాడు. కళ్ళు జిగేలుమనిపించేలా అధునాతనంగా అలంకరించిన 10 అంతస్తుల భవనం. ఎండీ అతన్ని సాధారణంగా ఆహ్వానించాడు. మొదట మీకెలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారో చెప్పండి. అటువంటి లక్షణాలున్న ఆండ్రాయిడ్లనే చూపిస్తాం. వాళ్ళలోంచి మీకు కావలసిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ అమ్మాయిలో కూడా మీరు ప్రత్యేకంగా ఏమైనా మార్పులు కోరుకుంటే వారం రోజుల్లో అటువంటి మార్పులు చేసి మీకు అందజేస్తాం అన్నాడు. నాదో సందేహం. నేను మొత్తం అమౌంట్ కట్టేసి అమ్మాయిని ఇంటికి పిలిచికెళ్ళాక ఏదో ఓ సందర్భంలో నాతో గొడవ పడితే ఏం చేయాలి? నాకు గొడవలు అస్సలు ఇష్టం ఉండదు అన్నాడు నిషేధ్. అదేదో జోక్ ఆఫ్ ది ఇయర్ అయినట్టు ఎండీ పెద్దగా నవ్వాడు. దానికి అవకాశమే లేదు. వీటిలో పాజిటివ్ భావోద్వేగాలు మాత్రమే ఉంటాయి. నెగిటివ్ భావోద్వేగాలు ఒక్కటి కూడా లేకుండా డిజైన్ చేశాం. కోపం, చిరాకు, విసుగు, అలగటం, ఎదురు చెప్పటం, పోట్లాడటం, మాటల్లో షార్ప్నెస్ ఇవేవి మీకు కనిపించవు. 200 ఏళ్ల క్రితం మన భారతదేశంలో భార్యలు ఎలా ఉండేవారో మీరు పుస్తకాల్లో చదివే ఉంటారుగా. మేము మార్కెట్ చేస్తున్న అమ్మాయిలు అచ్చం అలానే ఉంటారు. భర్త అదుపాజ్ఞలో ఉంటూ అణుకోవతో మసులుతూ దాసీలా సేవలు చేస్తూ రంబల పడగ్గతిలో సుఖాలు అందిస్తూ ఇక అందంలో అయితే అప్సరలతో పోటీ పడతారు. అందుకే మా ఆండ్రాయిడ్లకు లెఫిబో అని పేరు పెట్టాం. ఫ్రెంచ్లో లెఫిబో అంటే అత్యంత అందమైన స్త్రీ అని అర్థం. ఇంటర్నేషనల్గా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ మాది. మీరు రిగ్రెట్ అయ్యే ఛాన్సే లేదు. మీ జీవితం ఒక్కసారిగా రాగరంజితమైపోతుంది. మగవాళ్ళకు ఏం కావాలో సాటి మగవాడిగా నాకు తెలుసు. నేను ఎలాంటి కంపానియన్ ఉంటే జీవితం హాయిగా సాగిపోతుందని కలలు కన్నానో అటువంటి లక్షణాలతోనే ఆండ్రాయిడ్లను తయారు చేయించాను చెప్పాడు. ఖరీదు ఎంతలో ఉంటుంది?
మీరు మొదట పై అంతస్తుల్లో ఉన్న మా మోడల్స్ని చూశాక ఎవరు నచ్చారో చెప్పండి. అదనంగా ఏమైనా మాడిఫికేషన్స్ కావాలంటే చేసిస్తాం. దాన్ని బట్టి ధరెంతో చెప్తాను అన్నాడు. అతనికి ఆద్విక బాగా నచ్చింది, ముఖ్యంగా ఆమె కళ్ళు. గుడ్ చాయిస్ సార్. నిన్ననే ఫ్యాక్టరీ నుంచి వచ్చిన పీస్ అంటూ దాని ధరెంతో చెప్పాడు. అతను అడిగినంత ధర చెల్లించి ఆద్వికను ఇంటికి తెచ్చుకున్నాడు. ఆద్విక ఇంటికొచ్చిన క్షణం నుంచి తన జీవితమే మారిపోయింది. అన్నీ సుఖాలే, కష్టాలు లేవు. అన్నీ సంతోషాలే, దుఃఖాలు లేవు, అశాంతులు లేవు. కానీ ఇప్పుడు ఉపద్రవం ఏమిటి? ఎవరో వచ్చి తన భార్యను అతని భార్య అని చెప్పటం ఏమిటి? అతని మనసు నిండా అలచడి, ఆందోళన, అశాంతి. కాయ్ ఆఫీస్కి వెళ్ళి వాళ్లను నిలదీయాలనుకున్నాడు. కానీ దానివల్ల ప్రయోజనమేమీ ఉండదనిపించింది. మీకు అమ్మిన ఆండ్రాయిడ్ ఓ రోజు ముందే తయారై వచ్చిన ఫ్రెష్ పీస్ అంటారు. వాళ్ళు చెప్పేది అబద్ధమని రుజువు చేసే ఆధారాలేమీ తన దగ్గర లేవు. అతనికి ఆలోచనలతో నిద్రపట్టలేదు. మరునాడు ఉదయం నిషిత్ ఆఫీసుకి వెళ్ళిన 10 నిమిషాల తర్వాత రియాన్ లోపలికి వచ్చాడు. రాత్రంతా ఆలోచించాక నిజమేమిటో తెలుసుకోవాలనే నిర్ణయానికి వచ్చి ఉండటంతో ఆద్విక ఇంటికి తాళం వేసి అతనితో పాటు బయలుదేరింది. కొంతసేపు ప్రయాణించాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నిష్ణాతుడైన ప్రొఫెసర్ గారి ప్రయోగశాలను చేరుకున్నారు. రియాన్ అతనికి ముందే జరిగిందంతా వివరంగా చెప్పి ఉండటంతో ఆద్విక తలలో అమర్చి ఉన్న చిఫ్ని బయటికి తీసి ఎరేజ్ చేయబడిన మెమరీని రీట్రీవ్ చేసి మళ్ళా చిఫ్ని లోపల అమర్చాడు. ఆద్విక కళ్ళు తెరిచి తన ఎదురుగా నిలబడి ఉన్న రియాన్ వైపు చూసింది. రియాన్ తన భర్త. 5 ఏళ్లు అతనితో గడిపిన జ్ఞాపకాలన్నీ ఒకటొకటిగా గుర్తుకు రాసాగాయి. ఆమెకు విషయం అర్థమైంది. తను మొదట రియాన్ భారీగా 5 ఏళ్లు గడిపాక ఇప్పుడు 3 ఏళ్ల నుంచి నిషిత్కి భారీగా కొనసాగుతుంది. భువి, నేను చెప్పింది నిజమని ఇప్పటికైనా నమ్ముతావా? నువ్వు నా భార్యవి. నిన్ను అమితంగా ప్రేమించాను భువి. నువ్వో రోజు అకస్మాత్తుగా మాయమైపోతే పిచ్చి పెట్టినట్టు నీకోసం ఎన్ని ఊళ్ళు తిరిగానో. చివరికి నా శ్రమ ఫలించింది. నిన్ను కలుసుకోగలిగాను. మనిద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతుకుదాం భువి. నాతో వచ్చేయి. నువ్వు లేకుండా బతకలేను భువి అన్నాడు రియాన్. ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు అనుకుంది ఆద్విక. ఆలోచించుకోవటానికి నాకు కొంత సమయం ఇవ్వండి అంది. ఇందులో ఆలోచించటానికి ఏముంది భువి? నువ్వు నా భార్యవి. మన ఇద్దరం 5 సంవత్సరాలు కలిసి బతికాం. అక్రమంగా డబ్బు సంపాదించే మొఠా నిన్ను ఎత్తుకెళ్లి కంపెనీకి అమ్మేసింది. కంపెనీ నుంచి నిన్ను నిషిత్ కొనుక్కున్నాడు. ఇందులో పూర్తిగా నష్టపోయింది నేను. అన్యాయం జరిగింది నాకు. నువ్వు తిరిగి నా దగ్గరకు రావటానికి ఇంకా సంశయం దేనికి అన్నాడు రియాన్. నేను ప్రస్తుతం నిషిత్ భార్యని. అతన్ని వదిలేసి ఉన్న ఫలంగా మీతో వచ్చేస్తే అతనికి అన్యాయం చేసినట్టు కాదా? నన్ను ఆలోచించుకోనివ్వండి అంది ఆద్విక. మరునాడు రియాన్ రావటంతోటే అన్నీ సర్దుకున్నావా? నాతో వస్తున్నావు కదా అన్నాడు. సారీ, నేను నా భర్త నిషిత్ని వదిలి రాను అంది ఆద్విక. నీకో విషయం అర్థం కావటం లేదు. నిషిత్కి నువ్వు కేవలం తన అవసరాలు తీర్చే ఓ వస్తువి. అంతకన్నా అతను నీకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడు. కానీ నాకు మాత్రం నువ్వు నా ప్రాణానివి, నా ఆరాధ్య దేవతవి, నా ప్రేమ సామ్రాజ్యనివి. మన ప్రేమను తిరిగి బతికించుకోవటానికి నువ్వు అతన్ని వదిలి రాక తప్పదు భువి అన్నాడు. ఆద్విక మెత్తగా నవ్వింది. మీరో విషయం మర్చిపోతున్నారు. నేను మనిషిని కాదు, ఆండ్రాయిడ్ని. అబద్ధాలు చెప్పడం, మోసం చేయటం, కుట్రలు పన్నటం, అన్యాయాలు చేయటం మాకు చేత కాదు. మీ మనుషుల్లో ఉండే అవలక్షణాలేవి మా సిస్టంలో లోడ్ అయ్యలేవు. ఇక ప్రేమంటారా? కాయ్ కంపెనీతో నిషిత్కి కుదిరిన ఒప్పందం ప్రకారం నేను అతని అవసరాలను తీర్చాలి, అతన్నే ప్రేమించాలి. కాంట్రాక్ట్ని ఉల్లంఘించటం మా ఆండ్రాయిడ్ల నిఘంటువులో లేదు. భువి, నేను నిన్ను ప్రేమించాను. మీతో కాపురం చేసిన 5 ఏళ్లు నేను కూడా మిమ్మల్ని ప్రేమించి ఉంటాను. అప్పుడు మీ కంపెనీ నాతో కుదుర్చుకున్న ఒప్పందం మాటేమిటి? మీ వద్ద నుంచి నన్నెవరో కిడ్నాప్ చేశారు. అందులో నా ప్రమేయం లేదు. అది నా తప్పు కాదు. కంపెనీ నా మెమరీని ఎరేజ్ చేసి మరొకరికి అమ్మటంలో కూడా నా ప్రమేయం లేదు. అది కంపెనీ చేసిన తప్పు. ఇప్పుడు నేను నిషిత్ని వదిలి మీతో వస్తే అది తప్పకుండా నేను చేసిన తప్పు అవుతుంది. మనుషులు తప్పులు చేస్తారు. నేను మనిషిని కాదు, ఆండ్రాయిడ్ని. ఆద్విక లేచి తలుపు తీసి ఇక వెళ్ళండి అనేలా అతని వైపు చూసింది. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.